హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి దయచేసి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనం చర్చిస్తున్నది 16వ అధ్యాయము, దైవాసుర సంపద విభాగ యోగము. సో అందులో మొట్టమొదటి 3 శ్లోకాలు మనం చర్చిస్తున్నాము. ఎక్కడైతే భగవంతుడు 26 లక్షణాలు, దైవీ గుణాలు వర్ణించారు. సో టోటల్ 26 క్వాలిటీస్, డివైన్ క్వాలిటీస్ అన్నమాట. సో అందులో పోయినసారి మనం ఎక్కడ దాకా చూసాము, త్యాగ శాంతిర్ అపైశునం చేయాలనుకున్నాం కానీ చేయలేదు. సో వీ డిడ్ టిల్ అక్రోధ. సో రెండవ శ్లోకం ఏదైతే ఉందో, జస్ట్ ఫర్ ఎవ్రీ వన్స్ క్లారిటీ, ఐ వుడ్ లైక్ టు లెట్స్ సే డిస్ప్లే ఇట్ వన్స్. మీరు చూడొచ్చు, ఇది మనం కంప్లీట్ చేసాము. అభయం సత్వ సంశుద్ధిర్, దాని తర్వాత అహింస సత్యం అక్రోధ, అది కూడా కంప్లీట్ చేసాం మనం. సో ఇవాళ మనం ఇవి కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. త్యాగ శాంతిరపైశునం నుండి. ఓకే. సో పర్ఫెక్ట్. అక్రోధ అనే పదాన్ని మనం చాలా చర్చించాము. ఎస్పెషల్లీ దానికోసం నేను నిత్యానంద ప్రభువుల వారి ఉదాహరణ ఇచ్చాను. ఎందుకంటే ఈ వర్డ్ని అక్కడ కూడా యూజ్ చేయబడింది ఒక భజనలో, అక్రోధ పరమానంద నిత్యానందరామని. రైట్. దాని తర్వాతటి ఒక అద్భుతమైనటువంటి దైవీ గుణము త్యాగ అని చెప్పారు. సో త్యాగ అని వైరాగ్యము బేసిక్గా ఆ విధంగా ట్రాన్స్లేట్ చేయబడింది. సో తెలుగులో త్యాగము అని అంటారు, ఇంగ్లీష్లో రెనౌన్సియేషన్ అని అంటారు. సో రెనౌన్సియేషన్ ఆల్సో రిలేట్స్ టు ద వర్డ్ వైరాగ్యము. సో దీనికి, వైరాగ్యానికి పారమార్థికమైన అర్థం ఏంటి? మన దగ్గర ఉన్నదంతా కూడా మనం కృష్ణుడి సేవలో ఉపయోగిస్తే ఆ వ్యక్తి అసలైన వైరాగ్యి. అటువంటి వ్యక్తిని యుక్త వైరాగ్య ఆ ఆ గుణాన్ని యుక్త వైరాగ్య అంటారు. ఉమ్. సో జనరల్గా త్యాగము అని అంటే, వైరాగ్యం అని అంటే లోకంలో అర్థం ఏముంది? ఎవరైతే భౌతికమైన ఫెసిలిటీస్ని, భౌతిక పదార్థాలని వద్దు అని అనుకుంటారో, డబ్బు వస్తుంది నాకు డబ్బు వద్దు, ఒక అందమైన వ్యక్తి ఉన్నారు ఆయనతో సంపర్కం వద్దు, నాకు పేరు హోదా ఇవన్నీ కూడా ఏది వద్దు, సార్ సోఫా మీద కూర్చుంటారు లేదు కింద కూర్చుంటాను, మంచం మీద పడుకుంటారు లేదు కింద పడుకుంటాను, ఏసీ అయినా ఏసీ వద్దు నాకు. సో ఈ విధంగా ఉంటే చాలా మంది కనిపిస్తున్నారు చాలా వైరాగ్యం ఉంది ఈ వ్యక్తిలో, అవునా, ఎటువంటి భౌతిక ఫెసిలిటీకి అటాచ్మెంట్ లేదని. కానీ ఇది వైరాగ్యానికి కంప్లీట్నెస్ కాదు. సో వైరాగ్యం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడైతే మన దగ్గర ఉండేటటువంటి రీసోర్సెస్ అన్నీ కూడా భగవంతుడి సేవలో వినియోగిస్తామో, అది అసలైన వైరాగ్యం అని అంటారు. రైట్. సో ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తున ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే అని మనకి గోస్వాములు చెప్తున్నారు అనమాట. సో ఒకవేళ మనం ఏదైనా వస్తువుని, ఏ ఇది నన్ను బంధిస్తుంది, దీనివల్ల నా కర్మబంధన అవుతుంది అని మనం రిజెక్ట్ చేసామనుకోండి, దాన్ని కృష్ణుడితో కనెక్షన్స్ చూడకుండా దాన్ని రిజెక్ట్ చేస్తే అటువంటి వైరాగ్యాన్ని ఫల్గు వైరాగ్యం అని అంటారు. ఫల్గు అంటే ఏంటి? చాలా మీద మీదగా ఉండేటటువంటి వైరాగ్యం, డ్రై, కంప్లీట్ కాదు.
లోతులో లేదు వైరాగ్యం, మీద మీద ఉందన్నమాట. కానీ హరి సంబంధ ఎవరైతే వారి దగ్గర ఉన్నదంతా కూడా కృష్ణుడితో కనెక్షన్లో చూస్తారో అటువంటి వైరాగ్యాన్ని ఏమంటారు? యుక్త వైరాగ్యాన్ని అంటారు. సో యుక్త వైరాగ్య, ఫల్గు వైరాగ్య. ఫల్గు వైరాగ్యాన్ని శుష్క వైరాగ్యాన్ని కూడా అంటారు. ఉం? సో ఆమ్, అందుకనే ప్రభుపాదుల వారు కూడా మీరు చూస్తే పెద్ద పెద్ద వాళ్ళని కలిసేవారు, కోట్ల రూపాయలు డొనేషన్స్ వచ్చినా స్వీకరించేవారు. ఒక సన్యాసి యాక్చువల్గా అంత పెద్ద అమౌంట్ స్వీకరించకూడదు, ఒప్పుకుంటారా? సన్యాసత్వాన్ని తీసుకున్నదే భౌతిక ఆశ్రయం వద్దు అనుకొని. మరి భౌతిక ఆశ్రయం వద్దనుకునేవాడు ఆ, బహుశా ఒక 10-20 రూపాయలు తీసుకొని ఇవాళ ఏం దొరుకుతుందో తిని పడుకుంటాడు. 1,00,00,000 ఎలా స్వీకరిస్తాడు ఒక సన్యాసి? కానీ ప్రభుపాదుల వారు కోటి కాదు, ఎన్నో కోట్లు స్వీకరించారు. అదంతా తీసుకుని మందిరాలు కట్టారు. సో ఈజ్ అ పర్ఫెక్ట్ వైరాగి. ఎందుకంటే తన దగ్గర ఉన్నదంతా కూడా భగవంతుడి సేవలో నియుక్తం చేశారనమాట. సో అదే విధంగా వీ షుడ్ నాట్ అన్నెసెసర్లీ రిజెక్ట్ ఎనీథింగ్. ఒకవేళ దానికి కృష్ణ చైతన్యంలో యూజ్ ఉందంటే దాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదు. సో అందుకనే చాలా మంది డివోటీస్ కొత్త కొత్త పెద్ద పెద్ద కంపెనీలలో బిజినెస్ ఏరియాలో పెద్ద పెద్ద హోదాలో ఉన్నారనమాట. అయితే వాళ్ళు గురు మహారాజ్ని అడుగుతారు ఎప్పుడెప్పుడు, మహారాజ్ నేను ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నాను, చాలా డబ్బు కూడా ఉంది, సో నేనంతా వదిలేసి సింపుల్ లైఫ్ బ్రతకాలని అనుకుంటున్నాను అని అంటే అప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది? సో బట్ మెనీ టైమ్స్ వాళ్ళకి ఏం సజెషన్ ఇవ్వబడుతుంది సీనియర్స్ ద్వారా? మీరు ఆ పొజిషన్లో ఉండి ఆ పొజిషన్ యొక్క బెనిఫిట్ అడ్వాంటేజ్ తీసుకొని మీరు ప్రీచింగ్ చేయొచ్చు ఆ క్లాస్ ఆఫ్ పీపుల్కి. అండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెనీ ఆఫ్ యూ మైట్ బి నోయింగ్, లైక్ ఇప్పుడు ముంబైలో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంబానీస్ అండ్ ఆల్, రైట్? సో ఈ హై క్లాస్ పీపుల్కి కూడా ప్రీచింగ్ చేస్తున్నారు మన ఇస్కాన్ ముంబై డివోటీస్. కానీ ఈ ప్రీచింగ్ సీక్రెట్గా నడుస్తుంది, ఇది పబ్లిక్లో రాదు ఎప్పుడు కూడా, బికాస్ దే ఆర్ బిగ్ ఫిగర్స్ కదా. సో అంబానీ ఆర్ విరాట్ కోహ్లీ, దీస్ పీపుల్ డోంట్ వాంట్ టు కమ్ ఆన్ మీడియా అండ్ షో దట్ నేను మాలలు చేస్తున్నాను, హరికృష్ణ చాంటింగ్ చేస్తున్నాను, ఇంట్లో మంగళారతి చేస్తున్నాను, ఇవంతా సీక్రెట్గా నడుస్తాయి. సో డివోటీస్ ఆర్ ప్రీచింగ్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళకి ప్రీచ్ చేయాలంటే వారి లెవెల్లో ఉండేటటువంటి కొంతమంది బిజినెస్ మెన్ మన ఇస్కాన్ డివోటీస్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ టచ్లో ఉన్నారు అనమాట. మీకు అర్థమైందా? సో ఆ విధంగా వన్ కెన్ యూటిలైజ్ దర్ పొజిషన్, మనీ, పవర్, వాట్ ఎవర్ యూ హ్యావ్, అండ్ దెన్ ట్రై టు స్ప్రెడ్ కృష్ణ కాన్షియస్నెస్. జార్జ్ హారిసన్ అనే ఒక పెద్ద బీటిల్స్ బ్యాండ్ లీడర్ ఎవరైతే ఉన్నారో, ఆ, లండన్లో, శాన్ ఫ్రాన్సిస్కోలో అక్కడ కలిసినప్పుడు ప్రభుపాదుల వారికి ఆయనని, అరే, ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపించాడు, నేనంతా వదిలేసి మీ శిష్యుడిని అయిపోతాను అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని. ప్రభుపాదుల నో నో నువ్వు ఈ బ్యాండ్ కంటిన్యూ చేయి, ఇలాగే జుట్టు పెంచుకో, గడ్డం పెంచుకో, పర్వాలేదు. నువ్వు ఈ బ్యాండ్ ద్వారా కృష్ణుడి కోసం పాడి నువ్వు కృష్ణ చైతన్యాన్ని ప్రీచింగ్ చేయాలి. అండ్ యు నో వాట్, హీ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇన్ ద ఇనీషియల్ డేస్. స్టార్టింగ్ డేస్లో ఇస్కాన్కి పేరు ప్రత్యేకత వచ్చిందంటే ఈ బ్యాండ్ వల్లనే. వీళ్ళు పబ్లిక్లలో వెళ్ళి పర్ఫామ్ చేసేవారు హరే కృష్ణ కీర్తన్స్. సో దిస్ జార్జ్ హరిసన్ వల్ల ఇస్కాన్ చాలా స్ప్రెడ్ అయింది వెస్ట్లో. సో ప్రభుపాద్ యూస్డ్ దట్ పర్టికులర్ స్కిల్ హీ హ్యాడ్ ఇన్ కృష్ణస్ సర్వీస్. దాన్ని రిజెక్ట్ చేయలేదు, ఇదేంటి భౌతికం అని అనుభూతి. ఆ విధంగా మనము ఉన్నదంతా కూడా భగవంతుడి సేవలో పెట్టాలి, అది మనకు ఆచార్యులు నేర్పారు. ఓకే, సో అది అసలైన వైరాగ్యము, త్యాగము. ఓకే, మనకి త్యాగము అంటే పర్సనల్గా అంతరంగంలో మనం అంతా త్యజించాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బహిరంగంగా త్యజించకపోయినా పర్వాలేదు, బికాస్ బహిరంగంగా దాని ఒక యూజ్ ఉంటుంది భగవంతుడి సేవలో, లేకపోతే విద్యుక్త ధర్మాలలో ఉపయోగపడుతుంది. ఎస్ ఆర్ నో? బట్ అంతరంగముగా వన్ షుడ్ బి కంప్లీట్లీ రినౌన్స్డ్. దాని అర్థం ఏంటి? ఒకే ఒక లైన్ మనం వ్యాలిడేట్ చేసుకోవాలి, ఇది నాకు వర్క్ అవుతుందా లేదా అని. ఏంట లైను? ఇదంతా లేకుంటే కూడా నేను ఇలాగే హ్యాపీగా కృష్ణ కాన్షియస్నెస్లో ఉంటాను అనే క్లారిటీ నాకుంటే దెన్ ఐఎమ్ నాట్ అటాచ్డ్. అకస్మాత్తుగా ఇప్పుడు నా ఇల్లు, నా కారు తీసేసుకున్నారు, నా మైక్రోసాఫ్ట్ జాబ్ పోయింది, అంతా పోయింది అనుకోండి, అయినా కానీ విల్ ఐ స్టిల్ గెటప్ ఇన్ ద మార్నింగ్ అండ్ చాంట్ మై 16 రౌండ్స్? విల్ ఐ రీడ్ భగవద్గీత? విల్ ఐ స్టిల్ టేక్ దిస్ క్లాస్ ఇన్ ద ఈవినింగ్? విల్ ఐ కంటిన్యూ మై వీకెండ్ సర్వీసెస్? ఈ క్లారిటీ ఉంటే గనక యూ కెన్ సే యు ఆర్ నాట్ అటాచ్డ్. బట్ ఇఫ్ యూ ఫీల్ డిస్టర్బ్డ్, ఓ మై గాడ్ నాకు జాబ్ పోయింది, ఇప్పుడు 1 వీక్ దాకా నేను చాంటింగ్ చేయరా, అది ఎలా, కొత్త జాబ్ వెతకాలి కదా. అండ్ దెన్ ఇఫ్ యూఆర్ సో డిస్టర్బ్డ్ బికాస్ ఆఫ్ మెటీరియల్ లైఫ్, then it means we are attached to the job. Yes or no?
మనకు ఆచారం, యాజ్ పర్ ద డివోషనల్ స్టాండర్డ్, యూ షుడ్ నాట్ బి అటాచ్ టు జాబ్, హౌస్, ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది ఉన్నా లేకపోయినా యూ షుడ్ స్టిల్ విత్ ద సేమ్ పర్సన్. సో దిస్ క్లారిటీ మనకి ఉండాలన్నమాట. సో సమ్ టైమ్స్ మన కర్మలో ఉంటే మనకు సొంత ఇల్లు వస్తుంది, ఎప్పుడెప్పుడు రాదు. ఎప్పుడెప్పుడు కారు వస్తుంది, ఎప్పుడెప్పుడు రాదు. ఎప్పుడెప్పుడు మంచి ఫ్యామిలీ మెంబర్స్ దొరుకుతారు, పిల్లలు ఎంత అద్భుతంగా ఉంటారు, ప్రహ్లాదుడిలాగా ఉంటారు. ఎప్పుడెప్పుడు ఉండకపోవచ్చు. ఏది ఏమైనా మనము స్థిరంగా ఉండాలి. ఆ స్థిరత్వం గురించి ఇంకో క్వాలిటీ ఉంది, అది ఇప్పుడు రాబోతుంది, అది మనం చూస్తాం మేడం. ఓకే, దట్ ఈస్ అనదర్ వన్ అమేజింగ్ వన్. ఓకే, శాంతిర్. సో శాంతిర్ అంటేనే స్థిరత్వం ఇక్కడ. నెక్స్ట్ క్వాలిటీ ఇదే. శాంతిర్ అంటే ట్రాంక్విలిటీ అని ట్రాన్స్లేట్ చేశారు ప్రభుపాదుల వారు. సో ఇఫ్ ఐ లుక్ ఎట్ ద తెలుగు ట్రాన్స్లేషన్, దాంట్లో శాంతి అన్నారు. సో శాంతి అంటే ఏంటి, దానికి పరిభాష ఏం చెప్పారంటే సుఖదుఖాల మధ్యలో కూడా స్థిరంగా ఉండడము, అనవసరంగా రియాక్ట్ చేయకుండా ఉండడం అన్నమాట. అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, మరియు దుఃఖం వచ్చినప్పుడు ఏడవకూడదు, దుఃఖానికి గురవ్వకూడదు. స్థిరంగా ఉండడం అన్నమాట. ఎవరైనా గౌరవించినా కానీ మనం అలాగే ఉండాలి, మనం నిందించినా కానీ మనం స్థిరంగా ఉండాలి. దిస్ ఈస్ నోన్ ఏ శాంతి. సో అందుకనే వైదిక మంత్రాలలో చరమ శ్లోకంలో ఏముంటుంది జనరల్గా, ఎండ్లో శాంతి, ఓం శాంతి శాంతి శాంతి. సో మూడు శాంతి చెప్పారు. అరే మూడు ఎందుకు చెప్పారండి? ఎందుకంటే త్రివిధ తాపాలు ఉంటాయి, ఒక్కొక్క తాపానికి ఒక్కొక్క శాంతి అన్నమాట. సో దాని అర్థం అది యాక్చువల్గా. ఆది భౌతిక దుఃఖము శాంతి, ఆది దైవిక దుఃఖము శాంతి, ఆది ఆత్మిక దుఃఖము. ఒక వ్యక్తికి ఈ మూడు దుఃఖాల నుండి శాంతి కలగాలని శాంతి మంత్రం చెప్తారు. మనం ఎన్ని శాంతి మంత్రాలు చెప్పినా దుఃఖాలు వస్తాయి, 100% వస్తాయి. ఎందుకంటే కేవలం శాంతి మంత్రం చెప్పడం ద్వారా మన పూర్వ కర్మల కోట ఖాతాలో ఉన్నది అది పోదు కదా. ఎస్ ఆర్ నో? అది ఎలా పోతుంది? హరినామం ద్వారా పోతుంది, కేవలం శాంతి మంత్రం ద్వారా పోతుంది. సో అందుకనే ఎప్పటిదాకైతే భగవంతుడి దివ్యనామాన్ని ఆశ్రయం మనం తీసుకోమో, మనం ఎన్ని శాంతి మంత్రాలు చేసినా, ఎన్ని అష్టాంగ యోగాలు చేసినా, ఏది చేసినా గానీ భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపస్తపః అప్రాణస్యైవ దేహస్య మండనం లోకరంజనం అని భాగవతంలో చెప్పారు. భగవద్భక్తిహీనస్య, భగవద్భక్తి లేకుండా, జాతి శాస్త్రం జపస్తపః, పెద్ద పెద్ద శాస్త్ర అధ్యయనాలు, జపము తపము, ఇవన్నీ కూడా ఎలాంటివి? డెడ్ బాడీని డెకరేట్ చేసేదాంతో సమానము. మండనం లోకరంజనం. అప్రాణస్యైవ దేహస్య, ప్రాణం లేనటువంటి దేహానికి మీరు మంచిగా డెకరేషన్ చేసి, మంచి జీన్స్ టీషర్ట్ వేసి, బొట్టు పెట్టి ఏది చేసినా కానీ దాన్ని చూసి నవ్వుతారు అందరు. ఏం చేస్తున్నారు పిచ్చివాడుగా? ప్రాణము లేనటువంటి దేహాన్ని అందరు ఏం చేస్తారు? సొంత కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దాన్ని తొందరగా అంటే తొందరగా ఎగ్జాస్ట్ చేయాలి, అవునా కదా? సో ఆ విధంగా అటువంటి శరీరాన్ని డెకరేట్ చేస్తే ఎటువంటి లాభం ఉండదు. అదేవిధంగా ఒక వ్యక్తి చేసేటటువంటి ధర్మ కార్యాలు, ఆధ్యాత్మిక కార్యాలలో ఒకవేళ భక్తి లేదనుకోండి, ఒక వ్యక్తికి భక్తి భావం లేకుండా తను అన్ని వ్రతాలు తపాలు చేస్తున్నాడు, అది కేవలం శ్రమ ఏవహి కేవలం అవుతుందన్నమాట. దానికి ఎక్కువ ఫలితం రాదు. సో ఎనీవే, చెప్పే పాయింట్ ఏంటంటే జీవితంలో సుఖ దుఃఖాలు వచ్చినప్పటికీ మనము స్థిరంగా ఉండడం అనేదే శాంతి. ఇంకా ఈ శాంతి ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నారో అటువంటి వాళ్ళు ఈజీగా ఈ శాంతిని పొందే అవకాశం ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుడి చరణాశ్రయాన్ని తీసుకున్న వారు, భగవద్భక్తిలో లీనమైన వాళ్ళు, అటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉండే త్రిగుణాలకి, ద్వంద్వానికి అతీతులైపోతారు. ద్వంద్వానికి అతీతులైన తర్వాత ఇక్కడ సుఖముందా దుఃఖముందా డజంట్ మ్యాటర్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ సంసార సాగరంలో మనం ఉన్నాం. అలలు ఉన్నాయి, అలలు పొంగుతున్నాయి, అందులో వేల్ చేపలు కూడా ఉన్నాయి, డేంజర్ డేంజర్ చేపలు ఉన్నాయి. సో వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. పెద్ద పెద్ద అలలు ఉన్నాయి, లోపల ముసళ్ళు తిరుగుతున్నాయి, చేపలు కూడా తిరుగుతున్నాయి. కానీ పైన నుంచి ఒక హెలికాప్టర్ వచ్చేసి మిమ్మల్ని పిక్ చేసింది. మీరు హెలికాప్టర్లో తిరుగుతున్నారు సముద్రం మీద. దెన్ వాట్ హ్యాపెన్స్? ఎన్ని అలలున్నా, ఎన్ని చేపలున్నా, ఎన్ని ముసళ్ళున్నా మీరు సముద్రానికి దగ్గరే ఉన్నారు, దూరం ఏం లేరు. అయినా కానీ మీకు ఏమవ్వట్లేదు. దిస్ ఇస్ సచ్ అ వండర్ఫుల్ థింగ్.
ఏనా? సో దిస్ ఈజ్ నోన్ యాజ్ సగుణాన్ సమతీతైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఈ త్రిగుణాలకు నుండి అతీతులైపోవడం అన్నమాట. అంటే సముద్రం సంపర్కంలో ఉండి కూడా యూఆర్ నాట్ ఇంపాక్టెడ్ బై ద వేవ్స్ ఆఫ్ ది ఓషియన్. సిమిలర్లీ, మనం ఈ భౌతిక దేహంలో ఉండి భౌతిక జగత్తు సంపర్కంలో ఉండి కూడా ఇక్కడ ఉండేటటువంటి త్రివిధ తాపాలు కానివ్వండి, ద్వంద్వాలు కానివ్వండి, ఇవన్నింటి నుంచి మనం ఈజీగా బయటపడతాం అన్నమాట. సో అందుకనే ఈ గుణాన్ని మనం పెంపొందించుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ప్రశ్న ఏమొస్తుందంటే, చాలా మంది ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా భక్తిలో ఈ ప్రశ్న అడుగుతారు, "ఫరోజు, ఎలా స్థిరంగా ఉండాలి" అని. ఇట్స్ అ వెరీ ఫౌండేషనల్ క్వశ్చన్, రైట్? ఎన్నిసార్లు దీని గురించి విన్నా కానీ ద క్వశ్చన్ స్టిల్ కమ్స్, ఎలా స్థిరంగా ఉండాలి? ఆ, ఎలా స్థిరంగా ఉంటామండి? సింపుల్. ఎప్పుడైతే మనం అనుకుంటామో నా జీవితపు లక్ష్యం ఒకటే, కృష్ణుడిని సంతృప్తిపరచడం, ఆ లక్ష్యం క్లారిటీ ఉందనుకోండి, స్ట్రాంగ్ దృఢ నిశ్చయం, దెన్ ఆటోమేటిక్లీ ఈ భౌతిక జగత్తులో జరిగే సంఘటనలన్నీ కూడా మీనింగ్లెస్ అయిపోతాయి అన్నమాట. రైట్? సో అందుకనే ఆ యొక్క క్లారిటీ మనం పెంపొందించుకోవడం చాలా చాలా అవసరం. ఇది ఏదో పెద్ద 10 టెక్నిక్స్ ఉన్నాయి, 12 టెక్నిక్స్, ఇలా చేయండి, డీప్ బ్రీతింగ్ చేయండి, దట్ ఈస్ ఆల్ ఓకే. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్లారిటీ దట్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఇస్ టు ప్లీజ్ కృష్ణ అండ్ దర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ వాంట్ టు డూ ఇన్ దిస్ వరల్డ్, ఆ క్లారిటీ ఉంటే వన్ విల్ నెవర్ ఎవర్ బీ డిస్టర్బ్డ్. ప్రభుపాదుల వారు ఇంత పెద్ద కార్యాన్ని చేపట్టారు, ఎన్ని అడ్డంకులు వచ్చాయి, ఎప్పుడు డిస్టర్బ్ అవ్వలేదు. ఈ వాజ్ వెరీ పీస్ఫుల్. ఎందుకంటే ఆయనకి ఫుల్ క్లారిటీ ఉందన్నమాట, నాకేం రాబోతుంది అనేది, ఏం చెయ్యాలి అనేది. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ఫుల్ క్లారిటీ ఉంటే యూ విల్ బి నెవర్ బి డిస్టర్బ్ అండ్ యూ విల్ ఫియర్లెస్. రైట్? సో అది శాంతి. దాని తర్వాత అపైశునం. అపైశునం గురించి మనం చర్చించాం ముందు కూడా, గుర్తుందా స్టార్టింగ్ క్లాస్లో? అపైశునం అంటే వేరే వాళ్ళల్లో దోషాలు వెతక్కుండా ఉండడం, దోషరాహిత్యము అపైశునం అంటే. వెరీ డిఫికల్ట్, అవునా? సో జనరల్గా వేరే వాళ్ళని మనము వాళ్ళలో దోషాలు చూస్తాము. ఇక భక్తుల సమాజంలో ఉన్నాం కాబట్టి దోషాలు చూసిన మనసులో అనుకుంటాను, చెప్పం మనం, అవునా కాదా, ఈయనేంటి ఇలా ఉన్నాడు, ఆయనేంటి అలా ఉన్నాడు అని, ఎక్సెట్రా ఎక్సెట్రా మనసులో అనుకుంటాం, బయట చెప్పం. కానీ ఎప్పుడెప్పుడు ఇంట్లో అయితే మన అసలైన రూపం బయటకు వచ్చేస్తుంది ఎప్పుడెప్పుడు. సో కోపం మీద మాట్లాడడం ఇవన్నీ కూడా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఒక దొంగని దొంగ అనడం కరెక్టే, కానీ ఎవరిని అంటున్నారు, ఎందుకు అంటున్నారు, మీరు అనాల్సిన అవసరం ఉందా అనేది ఇంపార్టెంట్. సార్, అన్ని వాస్తవాలు అన్ని చోట్లలో అందరితో చెప్పకూడదు. సో అందుకనే మీకు గనక ఆ రైట్స్ ఇవ్వబడ్డాయి అనుకోండి, సి యాజ్ అ టీచర్, ఒకవేళ మీరు మీ స్టూడెంట్కి చెప్తున్నారు అనుకోండి, నీకు మ్యాథమెటిక్స్ చాలా వీక్గా ఉంది, నువ్వు దాని మీద పని చేయకపోతే నువ్వు 10th స్టాండర్డ్ క్లియర్ చేయలేవు. ఇందులో దోషం వెతికారా టీచర్? వెతికారు కదా, ఒక దోషం చూశారు, ఏంటి ఆ దోషం? మ్యాథ్స్ వీక్గా ఉంది. కానీ ఈ టీచర్కి అథారిటీ ఇవ్వబడింది, ఇంకా ఈ టీచర్ దోషం వెతకడం వల్ల ఆ స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది. సో ఇటువంటి ఆ, ఆ, ఈ విధంగా దోషం వెతికితే ప్రాబ్లం లేదు. రైట్? కానీ అనవసరంగా వేరే వాళ్ళ తప్పులు చెప్పడము, మీకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకొని, ఆయన ఇలా ఉన్నాడు, ఈ మాతాజీ అలా ఉంది అని ఎక్సెట్రా, దిస్ ఈస్ జస్ట్ యూజ్లెస్, అనవసరం. రైట్? సో అది ఒక డేంజర్ కూడా ఉంది అందులో, అది వైష్ణవ అపరాధం కింద కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైష్ణవుడి గురించి మీకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మీరు ఏదో మనసులో అనుకొని, మీకు ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆ వ్యక్తి ద్వారా జరిగింది, వాట్ ఎవర్ ఫర్ రీజన్, ఆ వ్యక్తి గురించి మీరు అన్ని తప్పుడు రూమర్స్, పుకార్లు చేస్తున్నారు అనుకోండి, అది వాస్తవం కానటువంటి పుకార్లు ఫర్ ఎగ్జాంపుల్, దెన్ హెవీ రియాక్షన్ విల్ కమ్ టు యూ. సో అందుకనే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్, వి ఆల్వేస్ సే బెనిఫిట్ ఆఫ్ డౌట్. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే ఏంటి? నాకు తెలియదు, బహుశా ఆయన ఎందుకు అలా ప్రవర్తించారు అలా. సో వీ డోంట్ నో. డోంట్ నో ఈజ్ అ బెటర్ పొజిషన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఫోకస్ ఆన్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పర్సన్. సో దోషరాహిత్యంగా ఉండడం అంటే అది అలాగే రాదు, ఆ ఎదటి వ్యక్తిలో మంచి గుణాలు వెతికితేనే అప్పుడు మీరు దోషాల నుంచి ఫోకస్ పోతుంది. లేకపోతే ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, దోషాలు లేని వ్యక్తి ఎవరున్నారు చెప్పండి? మనం అద్దం ముందుకు వెళ్తే ఎన్ని దోషాలు మనలో మనకు కనిపిస్తాయి. సో అందుకనే వన్ షుడ్ నాట్ బి సో మచ్ డిస్టర్బ్డ్. వేరే వాళ్ళల్లో దోషాలు ఉన్నా, ఎప్పుడెప్పుడు దోషాలు ఉంటాయి, అందరిలో ఉంటాయి, ఆ దోషాల వల్ల మనకు ప్రాబ్లం కూడా వస్తుంది, కానీ దాన్ని ఓర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్ వ్యక్తులను వెతకడం అనేది మూర్ఖత్వం యాక్చువల్లీ.
ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ లేరు. ఇక్కడ అందరు పర్ఫెక్ట్ ఉంటే మనం ఇక్కడ ఉండం, ఇది వైకుంఠం అయిపోతుంది. ఇక్కడ ఉన్నామంటే అందరూ ఇంపర్ఫెక్టే, అందరిలో దోషాలు ఉన్నాయి, ఓర్చుకుందాం. దట్ ఈస్ మూవ్ ఫార్వర్డ్. ఎలాగైతే నన్ను ఓర్చుకుంటున్నారో వేరే వాళ్ళు, అలాగే వేరే వాళ్ళని కూడా నేను ఓర్చుకోవాలి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నేను చాలాసార్లు చెప్పాను, ఓర్పు సహనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, అవునా కదా? సో అంతరంగంగా మనం ఓర్చుకోవాలి, అట్ ద సేమ్ టైం బహిరంగంగా ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే యూ షుడ్ టేక్. బికాస్ మీ మనసుని, మీ శరీరాన్ని కాపాడుకునే బాధ్యత మీది. సో అందుకనే వాళ్ళు వచ్చేసి ఆ, చంపుతున్నప్పుడు చంపేయండి, నేను శరీరం కాదు, అవునా? దేహినోస్మిన్ యథా దేహే. సో యూ కెనాట్ డూ దాట్. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. బికాస్ విత్ దిస్ బాడీ ఓన్లీ యూ హ్యావ్ టు డూ డివోషనల్ సర్వీస్. ఈ శరీరంతోనే, ఈ మనసుతోనే భక్తి చేయాలి, అవునా? వేరే ఆల్టర్నేట్ లేదు. అందుకని దీన్ని కాపాడుకునే బాధ్యత మీదే. రైట్, అలా. దాని తర్వాత దయా భూతేషు అనే గుణం ఉందన్నమాట అపైశునం తర్వాత. దయా భూతేషు అని అంటే అందరి పట్ల, అందరి జీవుల పట్ల దయ చూయించడం. సో అందరి జీవుల పట్ల అంటే ఏంటి? కేవలం మనుషులే కాదు, పశువులు కూడా, ఒక కాక్రోచ్ కూడా, అన్నింటి పట్ల దయ చూపించడం. ఇప్పుడు దయ అనగానే రెండు లెవెల్స్లో మనం ఆలోచిస్తాం, ఒకటి భౌతిక స్థాయి, ఒకటి ఆధ్యాత్మిక స్థాయి. భౌతిక స్థాయిలో దయ అంటే శరీరం పట్ల దయ చూపించడం. ఒక వ్యక్తి ఆకలితో చస్తున్నాడు, ఆయనకు మీరు కడుపు నిండా అన్నం పెట్టారు. ఇంకా పేదవాళ్ళకి ఏదైనా హెల్ప్ చేశారు, బట్టలు ఇచ్చారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, డబ్బులు ఇచ్చారు. చాలా మంది చేస్తారు కదా పుణ్యకార్యాలు. మా తరపుగా ఇంతమందికి అన్నం పెట్టండి అని ఎవ్రీథింగ్, రైట్? అనాథాశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఎంతో మంది డబ్బులున్న వాళ్ళు, గొప్పవాళ్ళు సమాజం కోసం ఏదన్నా ఒక ఫ్రీ సర్వీస్ చేస్తుంటారనమాట. సో అది ఎందుకు చేస్తున్నారు వాళ్ళు జనరల్గా? దాని అసలైన ఉద్దేశం ఏముంటుంది? దయ. వేరే వాళ్ళ వేరే వాళ్ళ జీవితాన్ని చూసి, అరే పాపము, వీళ్ళకి తినడానికి తిండి కూడా లేదు, వేసుకోవడానికి బట్టలు కూడా లేదు. సో ఒక వ్యక్తికి అనిపిస్తుంది, ఎవరైతే మహాత్ములు ఉంటారో, మేధావులు ఉంటారో, వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తుంది, అరే నాకుండే ఫెసిలిటీస్ వేరే వాళ్ళకు ఉంటే కూడా బాగుండేది. దిస్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ క్వాలిటీ ఆఫ్ అ గ్రేట్ పర్సన్. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ప్రభుపాదుల వారు ఆ, మాయాపూర్లో ఉన్నప్పుడు ఒక చెత్త కుండి దగ్గర ఒక చపాతీ ఉంది, ముక్క. ఆ చపాతీ అంటే అక్కడ ఆ చిన్న పిల్లవాడు తింటున్నాడు, అక్కడి నుంచి కుక్క వచ్చేసి ఆ చపాతీ లాక్కొని తీసుకెళ్ళిపోయి. జస్ట్ ఇమాజిన్, అటువంటి దృశ్యాన్ని చూసి ప్రభుపాదుల వారి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అరే శుద్ధ భక్తుడు అయి ఉండి అలా ఏడుస్తున్నారేంటి అని అనొచ్చు. అరే ఆయన ఏడ్చేది వేరే వాళ్ళ కోసం, ఆయన బాధ వల్ల కాదు, వేరే వాళ్ళ బాధ చూడలేక ఏడుస్తుంది. మరి ఇది చూసి మనకు అనిపించవచ్చు, ప్రభుజీ ఇదేదో ఆ, ఆయన భౌతిక దాని గురించి ఏడుస్తున్నాడు ఏంటి అనేది. ఆ, కానీ ఆ భౌతిక శరీరం ఉంది, కానీ ఆ జీవాత్మకి దక్కే ఆ అనుభవించే దుఃఖము వాస్తవమే కదా. ఆ పిల్లోడి చేతిలో నుంచి చపాతీ ఆ కుక్క లాగినప్పుడు ఎంత దుఃఖం వేసిందో వాడికి, అవునా కాదా? ఆ ఆ సందర్భాన్ని ఊహించి ప్రభుపాదులు వారు అన్నారు, అయ్యో పాపం, చిన్న పిల్లవాడికి తిండి లేదు అక్కడ అని బాధపడ్డాడు ఆయన. ఆయన మనవడా, సొంత రక్త సంబంధమా, ఏం లేదు, కానీ ఆయన చూడగలుగుతున్నారు అక్కడ ఉండే ఆత్మ, పాపం తిండి లేదు. ఎస్ అన్న. సో మీకు కూడా ఎన్నోసార్లు ఇలాంటి ఫీలింగ్ కలిగి ఉండొచ్చు, రోడ్డు మీద మీరు వెళ్తున్నారు హాయిగా కార్లో ఏసీలో, అండ్ యూ సీ సంబడీస్ లిటరలీ ఆన్ ద రోడ్. ఒక ముసలి ఆవిడ కూర్చొని ఉంది, వాన పడుతుంది, బట్టలు లేవు, ఏమీ లేవు, రైట్? ఎంత బాధ అనిపిస్తుంది అది చూస్తే. మనిషి అన్నప్పుడు అనిపించాలండి, బాధ అనిపించకపోతే పెద్ద ప్రాబ్లం అసలు డివోటీస్. అంటే అంత కఠిన హృదయాన్ని తీసుకొని మీరు ఏమైనా యాక్షన్ తీసుకోకపోయినా పర్వాలేదు, అది వేరే విషయం. అది అందరూ తన యథాశక్తి ఉంటుంది, కనీసం బాధ అయితే అనిపించాలి అసలు చూసి, కళ్ళల నుంచి కొంచెం నీళ్ళైనా రావాలి, అయ్యో పాపం, ముసలామె పాపం అలా ఉంది అని. ఎస్ ఆర్ నో? దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ డివోటీ. పరంపూజ్య గోపాలకృష్ణ మహారాజుల వారు ఇలా కారులో వెళ్తున్నారు ఒకసారి. ఆ, అక్కడ ఒక కాకి చనిపోయింది, జస్ట్ కారు ముందే కింద పడిపోయింది అది. మహారాజ్ కిందికి దిగారు, అక్కడ కూర్చొని 1 రౌండ్ ఆఫ్ చాంటింగ్ చేశారు చనిపోయిన కాకి కోసం. మళ్ళీ వచ్చి అన్నారు, వి ఆల్ షుడ్ ప్రే ఫర్ దాట్ అని. సో దిస్ ఈస్ నోన్ అస్ దయా భూతేషు. సో ఇది భౌతిక స్థాయిలో అనొచ్చు. కానీ ఇలా మీరు ఫీల్ అయ్యి కూడా వాళ్ళకి మీరు మేలు చేసినాక అది అది ఉన్నతమైన మేలు కాదు. ఎందుకంటే మీరు ఎంతమందికని
భౌతిక అవసరాలు తీరుస్తారు చెప్పండి. ఇక్కడ ఒక ఆవిడ కనిపించారు, ఆమెకి ఇచ్చారు, ఇవ్వాలి, నో డౌట్. మీకు ఎంత శక్తి ఉందంత ఇవ్వాలండి, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. యూ షుడ్ ట్రై టు హెల్ప్ యాజ్ మచ్ ఎస్ పాసిబుల్, దెర్ ఇస్ నో డౌట్. కానీ అసలైన దయా భూతేషు కి పరమార్థం ఏంటి, పరిభాష ఏంటి? జనాలకి ఆధ్యాత్మిక కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడం అన్నమాట. అప్పుడు మీరు అసలైన దయ చూపించినట్లు లెక్క. ఎందుకంటే ఇవాళ ఒక ముసలావిడకి మీరు తిండి పెట్టారు, వేరే చిన్న పిల్లవాడికి అన్నం పెట్టారు, చాలా మంచి పని, నో డౌట్. మీరు అది చేసినందుకు కృష్ణుడు కూడా మెచ్చుకుంటారు మిమ్మల్ని. కనీసం ఆ ఫీలింగ్ అయితే వచ్చింది కదా, వేరే వాళ్ళ పట్ల దుఃఖం మీకు కలిగింది. కానీ సంసార సాగరం నుండి వాళ్ళు బయటపడతారా? పడరు కదా. వాళ్ళ కర్మ సిద్ధాంతం వాళ్ళకి అప్లై చేస్తూ అవుతుంది కదా. సో అందుకని వాళ్ళని కర్మ సిద్ధాంతం నుంచి, ఈ సంసార సాగరం నుండి బయట తీయాలంటే మీరు వాళ్ళకి కృష్ణ చైతన్యాన్ని ఇవ్వాలి, హరినామం ఇవ్వాలి, భగవంతుడి ప్రసాదం ఇవ్వాలి, భక్తుల సాంగత్యం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు నిజంగా అక్కడి నుంచి బయటపడతారనమాట. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ అసలైన దయ. అసలైన దయ ఎవరి మీదైనా మీరు చూపించాలనుకుంటే దయచేసి వాళ్ళని కృష్ణుడితో కనెక్ట్ చెయ్యండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కుదురుతుందో అక్కడ మనం శారీరక స్థాయిలో కూడా హెల్ప్ చేయడానికి వెనకాడకూడదు. యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ వి షుడ్ డు. ఓకే. దాని తర్వాత దయా భూతేషు అలోలుప్త్వం. అలోలుప్త్వం అంటే ఏంటి? లోభరహితము. సో లోభము అని అంటే ఏంటి? వేరే వాళ్ళది కూడా కావాలి, వాడిది కూడా కావాలి. అబ్బా వీడి దగ్గర మంచి కారు ఉంది, నా దగ్గర బాగుంటే బాగుండేది, అవునా, మంచి ఇల్లు తీసుకున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, అది నాకు కావాలి. సో వేరే వాళ్ళది చూసి అది నాకుంటే బాగుండేది అనేటటువంటి ఫీలింగ్నే లోలుప్త్వం అని అంటారు. అది లేకపోవడాన్ని అలోలుప్త్వం అని అంటారు. సో అందుకనే ఈ ఫీలింగ్ పోవాలంటే ఏం చేయాలండి? చాలా సింపుల్, రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నా కర్మలో ఉండేది మాత్రమే నాకు వస్తుంది, వేరే వాళ్ళతో కంపేర్ చేయడం ఇదంతా కూడా వేస్ట్ ఆఫ్ టైం. ఎస్. ఎందుకంటే ఎవ్రీ డివోటీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్. ఈవెన్ డివోషనల్ లైఫ్లో కూడా నేను ఇవాళ పొద్దున్న రీడింగ్ క్లాస్లో చెప్తున్నాను, ఇంగ్లీష్ రీడింగ్ క్లాస్ ఉంటుంది ఒకటి. ఐ వాస్ టెల్లింగ్ వన్ పాయింట్ దట్ డివోటీస్ కూడా ఒకరినొకరు బాహ్యంగా కంపేర్ చేయకూడదు. సో ఒక 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 డివోటీ బహుశా మంచి ప్రీచర్, తను క్లాసులు తీసుకుంటున్నాడు, మంచి ప్రచారం చేస్తున్నారు ఎక్సెట్రా. ఇంకో డివోటీ ఉండొచ్చు, ఆయన అంత ప్రీచింగ్ చేయట్లేదు, కానీ ఆయన ఇంట్లో విగ్రహ సేవ చేస్తాడు, పూలమాల గార్లెండ్ భగవంతుడికి చేస్తారని ఎక్సెట్రా. సో బాహ్యంగా చూసేవాళ్ళు ఏమంటారు? అరే ఆయన ఏం ప్రీచింగ్ చేయట్లేదు, ఏం లేదు, ఇన్నేళ్ళే సీనియర్ డివోటీ అయ్యి ఉండి ఈయన చూడండి ఎంత అద్భుతంగా ప్రీచింగ్ చేసి శుద్ధ భక్తులు అని అంటారు. సో దిస్ ఈస్ అ వెరీ రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జడ్జింగ్ అ డివోటీ. ఎందుకంటే ఏ డివోటీకి ఎలాంటి ప్లాన్ ఉందనేది కృష్ణుడికి తెలుసు. కృష్ణుడికి ప్రతి ఒక్క డివోటీ కోసం ఒక్కొక్క ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం అన్ని పర్ఫెక్టే. జస్ట్ బికాజ్ ఎవరో ప్రీచింగ్ చేసి అందులో సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి ఆయన శుద్ధ భక్తుడని రూల్ లేదు. ఇంకా ఎవరు ప్రీచింగ్ చేయట్లేదు, కేవలం ఇంట్లో కూర్చొని పూలమాల చేస్తున్నారు, జపం చేస్తున్నారు, అంతే. సో వాళ్ళు భక్తులు అంత లేరు ప్రభుజీ అని చెప్పరాదు. దే మైట్ బి ప్యూర్ డివోటీస్, యూ డోంట్ నో. సో అందుకని వన్ షుడ్ బి వెరీ వెరీ క్లియర్. ఎప్పుడెప్పుడు నాకు డివోటీస్, నాకు కొంచెం పూణే డివోటీస్తో కనెక్టెడ్గా ఉన్నాను, వాళ్ళు చెప్తుంటారు, ప్రభుజీ आप तो बहुत ही एग्जॉल्टेड हो, इतना प्रीचिंग कर रहे हैं ना. मतलब प्रीचिंग इज नॉट ఈక్వల్ టు ఎగ్జాల్టెడ్. ఐ ఆల్వేస్ టెల్ యూ, ప్రీచింగ్ ఇస్ అ స్కిల్. అవునా కదా? నేను ఇక్కడ కాకపోతే మైక్రోసాఫ్ట్లో ఇలా మాట్లాడతాను, ప్రజెంటేషన్స్ చేస్తాను, ప్రజెంటేషన్ చేసే కళ నాకు ఉంది, భగవంతుడు ఇచ్చారు. జస్ట్ బికాస్ ఆ కళ ఉంది కాబట్టి అది శుద్ధ భక్తిని సూచించట్లేదు. నాకంటే ఇంతగా మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మైక్రోసాఫ్ట్లో, నేను చూపిస్తాను, మరి వాళ్ళు శుద్ధ భక్తులు అంటారా వాళ్ళని? డజంట్ వర్క్ లైక్ దట్. అది స్కిల్ మాత్రమే, అవునా కదా? జస్ట్ లైక్ పాడడం కూడా, అరే ఆప్తో ఇత్తనా అచ్చా గాతే హో ప్రభుజీ, మీరెంత మధురంగా పాడతారు, ఎంత శుద్ధ భక్తి ఉంది మీ దగ్గర. మధురంగా పాడడం వేరు, శుద్ధ భక్తి వేరు. మధురంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడతారు, యేసుదాసు పాడతారు, చాలా మంది పాడతారు, అందరు శుద్ధ భక్తులు కాదు, చాలా మంది భక్తులు కూడా కాదు. సో these skills should not be compared to analyze and judge somebody's advancement. సో ఈ కంపారిజన్ ఎప్పుడు కూడా దయచేసి చేయకూడదండి. ఒక వ్యక్తి ఒక లెవెల్లో సేవ చేస్తున్నారేమో పర్వాలేదు, జస్ట్ బికాస్ ఆయన సేవ చేస్తున్నారు, మీరు చేయట్లేదు కాబట్టి మీరు లో ఫీల్ అవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్లో ఎప్పుడెప్పుడు అన్హెల్దీ కంపారిజన్ స్టార్ట్ అయిపోతుంది.
మేరా కుछ भी नहीं हो रहा, నేనైతే క్లాసు తీసుకోవట్లేదు. నాతో పాటు వచ్చినటువంటి డివోటి చూడండి, ఆ మాతాజీ మంచిగా చిల్డ్రన్ క్లాసులు తీసుకుంటుంది, అది తీసుకుంటుంది, నేనైతే ఏం చేయట్లేదు. ఐఎమ్ ఫాలెన్. ఇదంతా అనవసరమైన డైలాగులు వద్దు. కృష్ణ హ్యాస్ గివెన్ యూ ఆపర్చునిటీ టు డూ బెస్ట్ పాసిబుల్. అది మాత్రం మీరు చేయండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మీరు చేస్తున్నారా లేదా, అది ఇంపార్టెంట్. అది వేరే వాళ్ళకు లెవెల్లో ఉందా లేదా, ఇట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్. ఓకే, సో దయచేసి ఇది గుర్తుపెట్టుకొని, డు నాట్ అన్నెసెసరీ కంపేర్ విత్ అదర్స్. దాని తర్వాత మార్దవం. మార్దవం అంటే మృదుత్వం. మన స్వభావం మృదువుగా ఉండాలి. అవునా, సాఫ్ట్గా ఉండాలి. యూ షుడ్ బి సాఫ్ట్ హార్టెడ్. హార్డ్ హార్టెడ్గా మాట్లాడడము, హార్ష్గా మాట్లాడడము, వేరే వాళ్ళని హార్ష్గా ట్రీట్ చేయడం అలా ఉండకూడదు. వి షుడ్ బి సాఫ్ట్ హార్టెడ్. కొంతమంది అడుగుతారు, ఒక మాతాజీ అడిగారు, ప్రభుజీ నాకు ఇప్పుడు కూడా కోపం పోవట్లేదు ప్రభుజీ. అవునా అని అడుగుతారు ఎప్పుడెప్పుడు. సో దెన్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ క్యారెక్టర్. మీరు ఆ క్యారెక్టర్ బిల్డ్ చేయాలి. ఏంటి? మృదుత్వం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది ఎప్పుడు ఎలా వస్తుంది? అందరినీ భగవంతుడి అంశంలాగా చూడాలి. ఇంకా వేరే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకూడదు. వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. ఆటోమేటిక్గా మీరు శాంతంగా ఉంటారు. నువ్వు ఈయన ఇలాగ ప్రవర్తించాలి, నా వైఫ్ ఇలాగే ప్రవర్తించాలి, నా పిల్లలు నా మాట వినాలి, ఇటువంటి రూల్స్ పెట్టుకుంటే అప్పుడే కోపాలు వస్తాయి. ఇవన్నీ తగ్గించుకుంటే యూ విల్ బీ హ్యాపీ. ఇంకా సాఫ్ట్ హార్టెడ్నెస్ వస్తుంది ఎప్పుడైతే అందరిలో పరమాత్మని చూడగలుగుతారో. దాని తర్వాత హ్రీర్. హ్రీర్ అంటే ఏంటి? తెలుగులో సిగ్గు అని ట్రాన్స్లేట్ చేశారు. సో దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. సో సిగ్గుపోయేటటువంటి పనులు చేయకపోవడం అంటే ఏంటి? చెడు పనులు చేయకపోవడం. అది హ్రీర్. అంటారు కదా, ఒక వ్యక్తి చెడు పని చేస్తే ఏమంటే సిగ్గులేదా నీకు అని అంటారు. అంటే నువ్వు ఇంత చెడు పని చేసావు, నీకు అనిపించట్లేదా ఇది చెడు పని అని? ఎలా చేసావు నువ్వు? సో డివోటీసు సిగ్గుపోయే పని చేయరు, చెడు పనులు ఎప్పుడు కూడా చేయరు. ప్రభుపాద ట్రాన్స్లేట్ అబామినబుల్ యాక్షన్స్ అంటే చాలా హీనమైనటువంటి పనులు, కార్యాలు, చెడు పనులని చేయకుండా ఉండడం అనమాట. దాన్ని హిరియర్ అంటారు. ఓకేనా? ఇంకా అచాపలం. అచాపలం అంటే ఏంటి? ఇది కూడా దృఢ నిశ్చయంతో సంబంధించినటువంటి లక్షణం. అచాపలం అంటే దృఢ నిశ్చయము. సో ఒక వ్యక్తికి ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా తను కంటిన్యూ అవుతూ ఉంటాడు. ప్రత్యేకంగా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు. సక్సెస్ వచ్చినప్పుడు కంటిన్యూ అవ్వడం ఈజీయే, ఫెయిల్యూర్ వచ్చినప్పుడే డిఫికల్ట్. వర్కౌట్ అవ్వట్లేదు ప్రభుజీ, అంతా వదిలేస్తాను ప్రభుజీ, నేను శుద్ధ భక్తుడిని కాదు ప్రభుజీ, ఇవన్నీ ఎక్కడోకో వెళ్ళిపోతుంది డిస్కషన్. ఇదంతా అవసరం లేదు. అంత పెద్ద మాటలు మనం మాట్లాడకూడదు అనవసరంగా. వి షుడ్ బి వెరీ సింపుల్. నేను ట్రై చేస్తున్నాను ప్రభుజీ, కృష్ణుడి ఆశీర్వాదం అంటే అవుతుంది, లేకపోతే నేను ట్రై చేస్తూ ఉంటాను ప్రభుజీ. దిస్ ఈజ్ హౌ సింపుల్ హార్ట్గా ఉండాలి. సో అచాపలం. వన్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ బై ఫెయిల్యూర్స్. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో మనం చూసినటువంటిది. రేపటి క్లాస్లో తేజక్షమ అనే 3వ శ్లోకం చూద్దాం. అప్పటిదాకా అందరు ధన్యవాదాలు. హరే కృష్ణ.